తెనాలి గాంధీ చౌక్లోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో బుధవారం శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు జంపరి నాగభాస్కర్ నేతృత్వంలో ఉత్సవాలను వైభవోపేతంగా జరిపారు. మాతా గోవిందమాంబ అమ్మవారిని వివిధ కూరగాయలతో విశేషంగా అలంకరించిన అర్చకులకు జంపరి నాగభాస్కర్ పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పలు రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆలయంలో శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు తాళబత్తల ఉదయశంకర్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి గాంధీ చౌక్లందు పెంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారైన గోవిందమాంబ అమ్మవారికి ఈ రోజున శాకంబరి అవతారంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు స్థానికంగా ఉన్న మా అర్చక స్వాముల వారు, విశ్వబ్రాహ్మణ సంఘం వారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఉన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మాతా గోవిందమాంబ అమ్మవారికి ఆషాఢ సారి కార్యక్రమం శాకంబరి అలంకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో గారు హరిగారు మరియు అర్చకులు, విశ్వబ్రాహ్మణ సంఘీయులు, తెనాలి పట్టణ ప్రముఖులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఈవో గారి ఆధ్వర్యంలో గోవిందమాంబ గారికి శాకంబరి అలంకరణ చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.